నీ జన్మలో ఏం చేయలేవు. ఏడ నిజాయితీ నిబద్ధత నీది. బ్లాక్మెయిల్ చేసి సందాలు వసూలు చేసే బ్యాచ్ నువ్వు. నీకు నాకు పోలిక. ఆంజనేయులు నువ్వు ఇద్దరు కలిసి రండి, పోటీ చేద్దాం, ప్రజా కోర్టులో తెలుసుకున్నాం. నీ బతుకు పోడుగాదు. నువ్వు నన్ను మాట్లాడేవాడివే. అక్కడి నుంచి వచ్చి ఆంజనేయులు ఇంట్లో కూర్చొని గోబూసులాడి ఇలా మాట్లాడు, మనకు ఎలా మైలేజ్ వస్తుంది, ఆంజనేయులు మనకు పూర్తి స్థాయిలో ఆంజనేయులు మనకు పార్టీకి నాకు బాగా పైసలు ఇస్తాడు. నీ పైసలు తీసుకున్న సంగతి నా దగ్గర చెక్కులతో సహా చూపిస్తాను. నీ బతుకు. నేను వ్యాపారం చేస్తే కూడా వ్యాపారం కాడ నుంచి నువ్వు డబ్బులు తీసుకున్నాడే. ఆ మారుతానే ఆయన రమ్మను. నేను ఆడవాళ్ళన్నా నేను నా ఎదురు చెప్పమను. ఆడవాళ్ళని నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడింది నీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మా ఇంటికాడికి ఎందుకు వచ్చారని మాట్లాడారు. అది కూడా నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఏంటయ్యా అది నన్ను ఏకవచనంతో మాట్లాడినందుకు అన్నాను. అంతేగాని మిమ్మల్ని ఎవరిని అనాల్సిన అవసరం కానీ ఇది కానీ నాకేం లేదు. నేను ఏదైనా అపార్థం చేసుకోవద్దు. అక్క చెల్లెమ్మలు అందరూ చెప్తున్నా.